హైదరాబాద్ గాంధీ భవన్లో ఉస్మాన్ హాజ్రీ ఫిరోజ్ ఖాన్ మధ్య ఎవరు కూర్చోవాలి అజారుద్దీన్ పక్కన అని మొదలైన ఆ వాదులాట కాస్త ఏ రకంగా భౌతికంగా ఫిరోజ్ ఖాన్ మీద దాడి చేయడం వరకు వెళ్ళింది అన్నది ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఉస్మాన్ హాజ్రీ ఫిరోజ్ ఖాన్ ఇద్దరు ఒక అంశం మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు, వాదులాడుకుంటూ ఉన్నారు. ఏంటి అంటే అజారుద్దీన్ మరి కాసేపట్లో ఆ సమావేశానికి వస్తారు. అజారుద్దీన్ కుర్చీ పక్కన వేసున్న కుర్చీలో ఎవరు కూర్చోవాలి, ప్రోటోకాల్ ఏం చెప్తోంది, నేను కూర్చోవడమే కరెక్ట్ అని చెప్పి ఇద్దరికిద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో ఆగ్రహావేశంతో హజ్రీ ఫిరోజ్ ఖాన్ మీద చేయి చేసుకోవడం, ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం, ఆయన ఒక్కసారిగా షాక్ అవడం, ఆ తర్వాత తేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వెంటనే కార్యకర్తలంతా కూడా కల్పించుకుని ఈ గొడవ పెద్దది కాకుండా వాళ్ళని నిలువరించడం కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూర్చునున్నారు, విహెచ్ కూర్చునున్నారు, ఇతర నేతలు ఎవరెవరు ఆ సమావేశానికి రావాల్సి ఉందో వాళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు. మరి కాసేపట్లోనే మంత్రి అజారుద్దీన్ కూడా అక్కడికి వస్తారు అనగా ఈ గొడవ మొదలైపోయింది. అయితే మనం అక్కడ చూస్తున్నాం విహెచ్ చాలా క్లియర్గా నువ్వు పెహల్వాన్ అనుకుంటున్నావా అని చెప్పి హజ్రీని ఆయన ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆయనతో హజ్రీ అదే రకంగా జవాబిస్తూ మీరు ఫిరోజ్ ఖాన్కి అర్థమయ్యేలా చెప్పండి అంటూ ఆయన మాట్లాడడం మనం చూసాము. అలాగే ఆయన ఇంకా విహెచ్తో కూడా వాదులాడుతూ ఉంటే తోటి కార్యకర్తలు ఆయన్ని కంట్రోల్ చేయడానికి, నిర్వహించడానికి అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. రైట్ నో మనం చూస్తున్నది గొడవకి ముందు విజువల్స్. ఎస్, సరిగ్గా ఇక్కడే మొదలైంది ఇద్దరి మధ్య గొడవ. సమావేశానికి ముఖ్య నేతలు వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఇవాళ గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో భాగంగా వాళ్ళు కొన్ని అంశాలు డిస్కస్ చేయాల్సి ఉంది. రెండు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు అక్కడికి వచ్చారు, వాళ్ళే హజ్రీ అండ్ ఫిరోజ్ ఖాన్. కానీ ఎవరు అక్కడ కూర్చోవాలి అనే అంశం మీద మొదలైన గొడవ ఇలా భౌతిక దాడి వరకు వెళ్ళింది. अरे